ధృతాలు ఏవి? పైవన్నీ కూడా అవుతాయండి. న్, ని, ను. ఈ పైవన్నీ కూడా, ఈ మూడు కూడా ధృతాలు అవుతాయి. నకారాన్ని ఏమంటారు? ధృతం అని అంటారు. నకారం అంటే నకారం పొల్లు అండి అది. ధృత ప్రకృతికాలు కాని పదాలు ఏమంటారు? కలలు. కలలకు ఉదాహరణ ఏమిటి? అంటే ధృతము లేక, చివర ధృతం ఉండకూడదు. ధృతం లేని పదాలన్నీ కూడా కలలే అవుతాయండి. వచ్చుచున్నాము, రాగలము, ఎత్తిలి అని ఇక్కడ ఇచ్చారు. కలలకు ఉదాహరణ ఏమిటి? వచ్చుచున్నాము, రాగలము, ఎత్తిలి ఇవన్నీ కూడా కలలకు ఉదాహరణ అవుతాయి. ఈ క్రింది వారిలో వర్గ తృతీయ వర్ణాలు ఏమిటి? వర్గ తృతీయ వర్ణాలంటే మనకి కవర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం అలా ఉన్నాయి. అందులో మూడవ అక్షరాలన్నీ కూడా వర్గ తృతీయ అక్షరాలు అవుతాయి. మనం అక్షరాలలో వాడుతున్న తలకట్టు బ్రహ్మీ లిపిలో కనిపించిన విధం ఎలా కనిపిస్తుంది అంటే అడ్డు గీతలా కనిపిస్తుంది. వర్ణమాల ప్రకారం సరైన వరుస ఏమిటి? మీకు తెలుసు కదా, కచ్చట తపలు. వర్ణమాల ప్రకారం సరైన వరుస క, చ, ట, త, ప. ధృత ప్రకృత కాని మాట ఏమిటి? కంటే కన్న. అందులో నకారం పొల్లు ఉంది. నేను అనే పదంలో నకారం పొల్లు ఉంది. తాను అనే పదంలో ను ఉంది. ను, ను, న్, ని ఇవన్నీ కూడా ధృతములు కాబట్టి ధృతం కానిదేది అంటే బాలుడు. అందులో నా అనే లెటర్ లేదు కాబట్టి. ముఖయంత్రంలో ధ్వని పుట్టే భాగాలను ఏమంటారంటే ఏ, ఏ, ఓ, ఓ. ముఖయంత్రంలో ధ్వని పుట్టే పై భాగాలను ఏమంటారు? కరణము. ఏ, ఏ, ఓ, ఓలను ఏమంటారు? వక్రములు అంటారు. ఐ, ఔలను ఏమంటారు? వక్రతమములు అంటారు. వక్రములు వేరు, వక్రతమములు వేరండి. చూడండి, గమనించండి. కచ్చట తపలను ఏమంటారు? పరుషములు అంటారు. అంటే కొంచెం కష్టంగా పలుకుబడతాయి కాబట్టి. గజ్జెట దెబ్బలను కొంచెం సులభంగా పలకవచ్చు. దాన్ని ఏమని పిలుస్తాము అంటే సరళములు అని పిలుస్తారు. అందులో మీకు అనునాసికాలు ఎలా ఉంటాయి ఏంటనేది తెలుసు. వర్గ చివరి అక్షరాలు, సంయుక్త అక్షరాలు తెలుసు, పరుషములు కూడా తెలుసు మీకు. నెక్స్ట్ గజెట దెబ్బలను ఏమంటారు అంటే సరళములు. నెక్స్ట్ వర్గ చివరి అక్షరాలు ఞ, ని, అన, నా, మా. ఈ మూడు కూడా వర్గం యొక్క చివరి అక్షరాలని ఏమంటారంటే అనునాసికములు అని అంటారు. నెక్స్ట్ ఉభయాక్షరాలు తెలుసు. 0, అరసున్న, విసర్గ. వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలనే ఏమంటారు? వర్గ ద్వితీయ మరియు చతుర్థ అంటే ప్రతి వర్గంలో కూడా 2వ అక్షరము మరియు 4వ అక్షరాన్ని ఏమంటారు అంటే పరుషములు అంటారు. ఊష్మములకు, స్పర్శములకు మధ్య నుండే వాటిని ఏమంటారు? అంతస్తములు అంటారు. సే, ష, స, హ, లు అంటే లూ లెటర్ కాదండి. సే, ష, స, హలను ఏమంటారంటే ఊష్మములు అంటారు. భీముడు, పుస్తకం, పలక మొదలైనవి కలలు. ధృత ప్రకృతికాలు కాని పదాలను ఏమంటారు? కలలు అంటారు. ఈ క్రింది వానిలో దీర్ఘాచ్చు ఏది? అంటే కొంచెం 2 మాత్రల కాలంలో పలికేవి దీర్ఘాచ్చులని మనకు తెలుసు కదా, కొంచెం దీర్ఘంగా పలికేది. సో రూ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో హ్రస్వాచ్చులు ఏమిటి? హ్రస్వాచ్చు అంటే ఏకమాత్ర కాలంలో పలికేవచ్చు అనమాట. అంటే కొంచెం వేగం, ఒక్క క్షణంలో పలికేవి, ఒక మాత్రా కాలంలో పలికేవి. ఏ. స్థిరాలు ఎన్ని అంటే 25. ముక్కు సహాయంతో పలుకుబడే వాటిని ఏమంటారు? వర్గంలో చివర ఉండే అక్షరాలన్నింటినీ మనం ముక్కు సహాయంతో పలుకుతాం కదా, వాటిని మనం అనునాసికాలు అని అంటారు. స్పర్శాక్షరాలకు, ఊష్మాలకు మధ్య ఉండే అక్షరాలను ఏమంటారు? అంతస్తాలు అంటారు. నెక్స్ట్ క్రింది వానిలో దంత్యము, అంతస్తాలు తెలుసు కదా, యార, లావ. నెక్స్ట్ అర, అల, 6 ఉంటాయన్నమాట. క్రింది వానిలో దంత్యము వా. క్రింది వానిలో కంఠతాళవ్యాలు ఎన్ని? కంఠతాళవ్యాలు ఏవి అంటే ఏ, ఏ, ఐ ఈ 3 కూడా కంఠతాళవ్యాలేనండి. క్రింది వానిలో మూర్ధన్యాలు ఏవి? మూర్ధన్యాలు మనకి తెలుసు. మూర్ధన్యం కానిది చ, ట, రు, ర అనేవి మూర్ధన్యాలు. క్రింది వానిలో పెదవుల నుండి పుట్టినది ఏది? ప, ఉ, బ ఈ 3 కూడా పెదవుల నుండి పుట్టినవేనండి.
నెక్స్ట్ ప్రయత్నం ఎన్ని విధాలుగా ఉంటుంది? ప్రయత్నం అనేది 2 రకాలుగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.